రామరాజు గారు, శివరామరాజు గారు నాకు ఇద్దరు స్నేహితులే అని చెప్తూ కొన్ని దీక్షల గురించి మాట్లాడటం జరిగింది. ఎవరో స్టేట్మెంట్లు ఇచ్చారు, దొంగ దీక్షలు అన్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకోకపోతే నా మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. నా మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటారంటే నాకు చచ్చేంత భయం. అందుకని ఆ మాటలు వెనక్కి తీసేసుకుందాం. మందేం నేను ఇది జోదరులు బెట్టింగ్ బ్యాచ్ కావాలని చేస్తున్నారు ఈ నిరాహార దీక్షలు అని అన్న ఆ మాటల్ని వాళ్ళు కూడా విరమించారు. దీక్ష ఆరోగ్యంగా ఉండగానే విరమించారు. వాళ్ళ ఆరోగ్యం నిజంగా గ్రేట్. 3 రోజులు భోజనం చేయకపోయినా చక్కగా లేచి వెళ్ళగలిగారు. నిజంగా అటువంటి ఆరోగ్యం నేను కూడా కోరుకుంటున్నాను. వారి మనసు నొప్పించి ఉంటే, ఇంకెవరి మనసు అయినా నొప్పించి ఉంటే, జోదరులు అన్న మాటలను నేను మీడియా ముఖంగా వెనక్కి తీసుకుంటున్నాను. కాబట్టి నా మీద ఎటువంటి చర్యలు వారిని తీసుకోవద్దని చెప్పి మీడియా ముఖంగా వారిని వేడుకుంటున్నా. సీరియస్గా, సరదాగా అనలా. నేను జోదరులు అన్న మాటని, దొంగ దీక్ష అన్న మాటని నేను వెనక్కి తీసుకుంటూ 3 రోజులు నిరాహార దీక్ష ఉత్సాహంగా చేయొచ్చు అని, రేపు ఎప్పుడైనా నేను నిరాహార దీక్ష చేయవలసిన అవసరం వస్తే నాకు స్ఫూర్తి నింపిన వారికి నా అభినందనలు కూడా తెలియజేస్తూ, ఎలా చేయాలి నీరసం రాకుండా 3 రోజులు దీక్ష అన్న దాని మీద అవకాశం వచ్చినప్పుడు, లేదా నేను ఎప్పుడైనా ఇలాంటి దీక్ష చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వారి సూచనలు నేను అడిగితే నాకు ఇవ్వాలని చెప్పి మీడియా ముఖంగా వారికి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ వ్యాఖ్యల్ని నేను భయభక్తులతో విరమించుకున్నాను. నామినేషన్ సందర్భంగా రాష్ట్రంలో